అందరికీ జై భీమ్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి సందర్భంగా మహబూబ్ నగరు బీఎస్పీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే గారి చరిత్రను మనం ఒకసారి వెనక్కి పోయి చదివినట్లయితే, మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒక బీసీ ముదిరాజు కుటుంబంలో పుట్టి పూలు అమ్ముకునే వ్యాపారంలో ఆయన ఉన్నటువంటి ఒక మహాత్మా జ్యోతిబా పూలే గారు తన చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. మిత్రులారా, 9 సంవత్సరాల బాలికను 11 సంవత్సరాల జ్యోతిరావు పూలే గారు పెళ్లి చేసుకొని అనగారిన కులాలకు, అంటరాని కులాలకు విద్యను అందజేసినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఒకవేళ మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ దేశంలో పుట్టకపోయినంటే, అదే బీసీ కులంలో పుట్టకపోయినంటే, ముదిరాజు కులంలో పుట్టకపోయినుంటే ఈరోజు మనకు చదువు వచ్చేది కాదని ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాను. నిజంగానే మహాత్మా జ్యోతిబా పూలే గారు సావిత్రిబాయి పూలేను పెళ్లి చేసుకోపోయినంటే, సావిత్రిబాయి పూలేకు అక్షరాలు నేర్పకపోయినంటే, అక్షరాలు అతని భార్య 9 సంవత్సరాలు ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారు అక్షరాలు నేర్చుకోకపోయినంటే ఈరోజు మనకు ఆడపడుచులకు చదువు వచ్చేది కాదు. మిత్రులారా, దీన్ని గమనించాలి. మనం ఎవరో నేర్పిన చదువు కాదు మనకు. ఏ బ్రాహ్మణ కులాలో, ఏ అగ్రవర్ణ కులాలో, ఏ వైశ్య కులాలో చదువును దూరం చేస్తే ఆ చదువును మనకు గుండెలకు అద్దించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించకుండా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు సమాజంలో గుర్తింపు పొందుతున్నాము అంటారంటే చదువు వల్లనే కదా. చదువు లేకపోయినంటే, చదివే మనకు లేకపోయినంటే, చదివే మనకు నేర్పకపోయినంటే ఈరోజు మనము బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని ఈరోజు నేను చదువుకొని ఒక జిల్లా ప్రెసిడెంట్గా నేను ఉండగలుగుతున్నానా? ఈ పుణ్యం ఎవరిది అంటారంటే మహాత్మా జ్యోతిబా పూలే గారిది. నిజంగానే నేను వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆ సమాజంలో చిక్కగా పూణేలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే చిక్కగా అంటే కుల వ్యవస్థ, చిక్కగా ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 200 సంవత్సరాల క్రితమే పోరాడితే ఈ రోజు వరకు కుల వ్యవస్థ అట్లాగే ఉన్నది. మిత్రులారా, ఆ రోజే ఆయనకు అంత బలం భార్య ఇచ్చింది, సమాజం ఇచ్చిండ్రు. బ్రాహ్మణుల పైన యుద్ధం చేస్తే ఈరోజు బానిసలుగా బతుకుతున్నటువంటి మన సమాజం, ఈ సమాజానికి సిగ్గుసేటు లేదని ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాను. 200 సంవత్సరాల క్రితమే కులం మీద యుద్ధం చేసిండు మహాత్మా జ్యోతిబా పూలే. ఈరోజు ఆ కులం మీద యుద్ధం చేయాలంటారంటే బానిసలుగా బతుకుతున్నారు, చెంచాలుగా బతుకుతున్నారు. అందుకొరకే దయచేసి మహాత్మా జ్యోతిబా పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకం చదవాలి. మనం ఆయన రాసినటువంటి గులాంగిరి పుస్తకం చదవకపోతే ఈరోజు మనకు సమాజంలో అర్థమయ్యే పరిస్థితి లేదు. మనం చదువుతున్నాం వేరే పుస్తకాలు చదువుతున్నాం. ఎందుకు మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు రాసినటువంటి పుస్తకం మనం ఇప్పటి వరకు ఎందుకు చదవం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ఎందుకు చదవం? మాన్యవర్ కాంశీరామ్ గారు రాసినటువంటి చెంచాయుగం పుస్తకం ఎందుకు చదవం? మనం చదవాలి కదా. చదివితేనే కదా మన జ్ఞానం వచ్చేది. ఆయననే చెప్పిండు కదా, మహాత్మా జ్యోతిబా పూలేనే కదా చెప్పింది. జ్ఞానం లేకపోతే ఈ సమాజాన్ని మనం చదవలేమని, జ్ఞానం ఉన్నవాడు
మనల్ని దూరం చేస్తున్నాడని చెప్పిన మాటకు ఆయన ఒకే ఒక్క మాటకు ఆయన ఒకే ఒక్క మా బ్రాహ్మణులు బ్రాహ్మణుడైనటువంటి తన స్నేహితుని పెళ్లికి పోతే అక్కడనే కదా అవమానపడ్డది ఆయన. ఆ అవమానాన్ని దిగమింగుకొని తన భార్యకు అక్షరాలు నేర్పి అంటరాని గూడాల్లో పోయి చదువు నేర్పమని చెప్పినటువంటి ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. మిత్రులారా, మీకు ఇంకొక విషయం చెప్తున్నా. ఈ అంటరాని కులాలకు నీళ్లు తాగడానికి వీల్లేదు, ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఊళ్ళకు వస్తే వెనక ముడ్డికి చీపిరి కట్టుకోవాలి, ఒకవేళ ఊళ్ళకు వస్తే మూతికి ముంత కట్టుకోవాలి. అట్లాంటి సమాజంలో మహాత్మా జ్యోతిబా పూలే గారు నీళ్లు తాగడానికి వీల్లేనటువంటి ఈ సమాజానికి ఆయన సొంత భూమిలో బాయి దొవ్వించి నీళ్లు పోసిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలేది కాదా? ఈ సమాజానికి అంటరాని కులాలకు నీళ్లు ఓపించి నీళ్లు తాపించి నీళ్లు చేదుకోవడానికి హక్కులిచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరువద్దని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ జై భీం తెలియపరుస్తూ, జై భీం, జై భారత్.